యూట్యూబ్ ప్రేక్షక మహాశయులందరికీ మీ వాచస్పతి హృదయపూర్వక నమస్కారములు. అందరూ బాగున్నారండి? ఈ రోజున మనం ఒక చక్కని భజన పాటను పాడుకుంటున్నాం. ఈ మధ్యనే బాగా పాపులర్ అయింది ఈ పాట. రఘుకుల తిలక రారా నిన్నెత్తి ముద్దులాడెదరా అనే భజన పాటను పాడుకుంటున్నాం. ఎందరో మహానుభావులు మన వీడియోలు చూస్తూ ఉంటారు, అనేక రంగంలో ఉంటారన్నమాట. వారి అందరి పాదాలకి నా హృదయపూర్వక నమస్కారములు తెలియజేసుకుంటున్నాను. పెద్దలందరికీ, చిన్నలకి శుభాశీస్సులు. బుక్స్ విషయానికి వస్తే డివోషనల్ సాంగ్ సిరీస్లో 3 బుక్స్ ఉన్నాయి. బుక్ 1, బుక్ 2, బుక్ 3. అలాగే మూవీ సాంగ్ సిరీస్లో 5 బుక్స్ ఉన్నాయి అన్నమాట. బుక్ 1, బుక్ 2, బుక్ 3, బుక్ 4, బుక్ 5. ఈ బుక్స్ మీకు ఎవరికైనా కావాల్సి వస్తే నేను ఫోన్ నెంబర్ ఇస్తున్నాను. ఈ ఫోన్ నెంబర్కి ఫోన్ చేస్తే వీటి వివరములు, ఖరీదు చెప్పి మీకు బుక్స్ పంపిస్తాను. ఫోన్ నెంబర్ 8985417356. ఫోన్ నెంబర్ మరి ఒకసారి 8985417356. థ్యాంక్ యూ. రఘుకుల తిలక రారా నిన్నెత్తి ముద్దులాడెదరా. రచన ఎవరో మనకు తెలియదు ఇది, కాబట్టి మనం పూర్వులని చెప్పుకుంటాం, సమంజసం. పూర్వులు, పూర్వీకులు, ప్రాచీనులు. ఇంగ్లీష్లో అయితే యాన్సిస్టర్స్ అంటారు కదా. సంగీతం పవన్ శ్రీ పసుపులెట్టి గారు, గానం కొండల స్వామి గారు. చాలా చక్కగా సంగీతం సమకూర్చారు, అద్భుతంగా పాడారన్నమాట కొండల స్వామి గారు. రాగము ఇది అగ్ని కోపము. నా దృష్టిలో ఇది నేను ప్రధానంగా అన్నది కాబట్టి అన్యస్వరాలు ఏమి కలవు అనమాట. ఇది జన్యరాగము, ఉపాంగ రాగము. ఇది 22వ మేళకర్త ఖరహర ప్రియరాగం నుంచి పుట్టినది. అగ్నికోపం యొక్క మూర్ఛన అంటే ఆరోహణ అవరోహణలో సగ్గమ పనీసా. చూసారా, ఆరోహణలో రీ దా అని 2 స్వరాలు తీసాం. అవరోహణ చూడండి, సానీప మాగారీసా, ఒక దాయే తీసామన్నమాట. ఆరోహణలో 5 స్వరాలు ఉన్నాయి, అవరోహణలో 6 స్వరాలు ఉన్నాయి. 5 స్వరాలు ఉంటే ఔడవ రాగం అంటాం, 6 స్వరాలు ఉంటే షాడవ రాగం అంటాం. ఇది అప్పుడు ఔడవ షాడవ రాగం అవుతుందన్నమాట. అదే మన అగ్నికోపము. ఇందు వచ్చు స్వరస్థానములు సా షడ్జమము, రీటు చతుశ్రుతి రిషభము, ఘాటు సాధారణ గాంధారము, మావల్ శుద్ధ మధ్యమము, పా పంచమము, నీటు కైస్కి నిషాదము, తారాస్థాయి షడ్జమములు వస్తాయి. అన్యస్వరములు ఏమి కలపలేదనమాట, వాడలేదు. ఫారెన్ నోట్స్ అంటారు కదా. ఇక తాళం చతురస్ర జాతి త్రిపుడు తాళం అంటే ఆది తాళం. గతి నడక చతురస్ర గతి, చతురస్ర నడక. ఒక్కొక్క క్రియకు 4 స్వరాక్షరముల చొప్పున లేదా 4 పాఠాక్షరముల చొప్పున నడుస్తుందనమాట. అయితే తాళం వేసేటప్పుడు నంబర్లతో కానీ అలాగే ఏ విధమైనటువంటి మనం తాళం వేసేటప్పుడు నంబర్లతో వేయదనమాట. తాళం వేసేటప్పుడు ఎప్పుడు కూడా జతులు ఉంటాయి అనమాట. చూడండి ఇక్కడ, కిట్ట తక్క 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 అని నడుస్తుంది. శృతి, ఒరిజినల్ శృతి 4.5 శృతిలో ఉంది. నేను కూడా 4.5 శృతిలోనే పాడుతున్నాను. వెస్టర్న్ మ్యూజిక్ వారి సంప్రదాయంలో స్కేల్స్లో చెప్పాలంటే ఈ 4.5 శృతిని, ఈ క్యాషియన్ చూడండి ఇక్కడ, ఇది లో పిచ్, ఇది వదిలేసి ఇది మిడిల్ పిచ్. ఈ 2 బ్లాక్ కీస్, ఈ బిగినింగ్ కీ వైట్ కీ మనం సా అంటాం, 1వ శృతి అంటాం. వెస్టర్న్ మ్యూజిక్ వారు దీన్ని సి అంటారు. సి, సి షార్ప్, డి, డి షార్ప్, ఈ, ఎఫ్, ఎఫ్ షార్ప్. ఎఫ్ షార్ప్ అంటే 4.5 శృతి. ఇప్పుడు మన స్కేల్ మిడిల్ పిచ్ ఎఫ్ షార్ప్ నుంచి హై పిచ్ ఎఫ్ షార్ప్ వరకు. ఇప్పుడు పాటను పాడుకోబోయే ముందు మనం ఈ అగ్నికోపం యొక్క రాగ మూర్ఛను ఒకసారి మనం ప్లే చేసుకుంటూ పాడుకుందాం. అలాగే లో పిచ్లో ఎన్ని స్వరాలు వాడారు, హై పిచ్లో ఎన్ని స్వరాలు వాడారు నేను చెప్తే మీకు ఈజీగా ఉంటుంది. సగమ పని సా సాని ప మగరి సా, సగమ పని సా సాని ప మగరి సా. లో పిచ్లో సాని సా నిషాదం వరకు వెళ్ళారు. తారాస్థాయి షడ్జం వరకే సంచారములు ఉన్నాయి.
బీటుతోనే పాట ప్రారంభమవుతుంది, అంటే సమంతోనే ఘాతతోనే. రఘుకుల తిలక రారా నిన్నెత్తి ముద్దులాడెదరా, రఘుకుల తిలక రారా నిన్నెత్తి ముద్దులాడెదరా, కోసల రామ రారా కౌసల్య రామ రారా, కోసల రామ రారా కౌసల్య రామ రారా, రఘుకుల తిలక రారా నిన్నెత్తి ముద్దులాడెదరా, రఘుకుల తిలక రారా నిన్నెత్తి ముద్దులాడెదరా, కోసల రామ రారా కౌసల్య రామ రారా, కోసల రామ రారా కౌసల్య రామ రారా. ఫస్ట్ చరణమునకు పాట పాడుకుంటున్నాం. తాళం బీటుతోనే పాట ప్రారంభమవుతుంది, అంటే సమంతోనే ఘాతతోనే. నుదుటిన కస్తూరి తిలకం చిరునవ్వులు చిందే అధరం, నుదుటిన కస్తూరి తిలకం చిరునవ్వులు చిందే అధరం, మల్లెలు మాలలు గట్టి నీ మెడలో వేసెదరారా, మల్లెలు మాలలు గట్టి నీ మెడలో వేసెదరారా, రఘుకుల తిలక రారా నిన్నెత్తి ముద్దులాడెదరా, రఘుకుల తిలక రారా నిన్నెత్తి ముద్దులాడెదరా, కోసల రామ రారా కౌసల్య రామ రారా, కోసల రామ రారా కౌసల్య రామ రారా. రెండవ చరణమునకు పాట పాడుకుంటున్నాం. తాళం బీటుతోనే పాట ప్రారంభమవుతుంది, అంటే సమంతోనే ఘాతతోనే. వెండి గిన్నెలో పాలు అవి నీకై ఉంచితిరారా, వెండి గిన్నెలో పాలు అవి నీకై ఉంచితిరారా, అల్లరి చేయక మాని నువ్వు ఆరగించగారారా, అల్లరి చేయక మాని నువ్వు ఆరగించగారారా, వెండి గిన్నెలో పాలు అవి నీకై ఉంచితిరారా, వెండి గిన్నెలో పాలు అవి నీకై ఉంచితిరారా, అల్లరి చేయక మాని నువ్వు ఆరగించగారారా, అల్లరి చేయక మాని నువ్వు ఆరగించగారారా, రఘుకుల తిలక రారా నిన్నెత్తి ముద్దులాడెదరా, రఘుకుల తిలక రారా నిన్నెత్తి ముద్దులాడెదరా, కోసల రామ రారా కౌసల్య రామ రారా, కోసల రామ రారా కౌసల్య రామ రారా. లాస్ట్ చరణం మూడో చరణమునకు పాట పాడుకుంటున్నాం. ఈ చరణం కూడా బీటుతోనే పాట ప్రారంభమవుతుంది, అంటే సమంతోనే ఘాతతోనే. బుక్కన చుక్క పెట్టి నీ కనులకు కాటుక పెట్టి, బుక్కన చుక్క పెట్టి నీ కనులకు కాటుక పెట్టి, మనసును మాలగ చేసి నీ మెడలో వేసెదరారా, నా మనసును మాలగ చేసి నీ మెడలో వేసెదరారా, బుక్కన చుక్క పెట్టి నీ కనులకు కాటుక పెట్టి, బుక్కన చుక్క పెట్టి నీ కనులకు కాటుక పెట్టి, మనసును మాలగ చేసి నీ మెడలో వేసెదరారా, నా మనసును మాలగ చేసి నీ మెడలో వేసెదరారా, రఘుకుల తిలక రారా నిన్నెత్తి ముద్దులాడెదరా, రఘుకుల తిలక రారా నిన్నెత్తి ముద్దులాడెదరా, కోసల రామ రారా కౌసల్య రామ రారా, కోసల రామ రారా కౌసల్య రామ రారా, కోసల రామ రారా కౌసల్య రామ రారా, కోసల రామ రారా కౌసల్య రామ రారా. చాలా చక్కని ట్యూన్, చాలా చక్కగా పాడారు. బాగా వైరల్ అయినటువంటి వీడియో అనమాట ఇది. ఈ పాట మీ అందరికీ తెలుసు. చాలా చాలా సంతోషం. ఇప్పటివరకు నన్ను ఆదరిస్తున్నటువంటి మీ అందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు మరి ఒకసారి తెలియజేసుకుంటున్నాను.
అలాగే నా వీడియోలు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయనటువంటి వారు సబ్స్క్రైబ్ చేసి నా వీడియోలను వీక్షిస్తారని మనసారా కోరుకుంటున్నాను. ఇక ఈ లాస్ట్ వీడియో నుంచే మనకి ప్రతి పాట కూడా 4 వీడియోలు వస్తాయి అనమాట. ఇప్పుడు పాట పాడాను, నెక్స్ట్ వీడియోలో పాటలాగా స్వరం పాడతాను, అంటే పాటగాళ్ళకి అనమాట, గాయకులకు. నెక్స్ట్ వీడియోలో మీకు నేర్పిస్తాను ఈ పాటని చిన్న చిన్న బిట్స్ చెప్పి. ఈ మధ్యన అడిగారన్నమాట మన అభిమానులు, చాలామంది ఫోన్ చేశారు కూడా, చిన్న చిన్న బిట్స్ చెప్తే మాకు కూడా ఉపయోగపడతాయి గురుగారు, మేము కూడా నేర్చుకుంటాం స్వరంతో. అలాగే 4వ వీడియో కీబోర్డ్ ప్లేయింగ్ ఉంటుంది అనమాట. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే, మీ వాచస్పతి.